హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ 7వ విడత ప్రచారం ముగిసింది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక 7వ విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో 13 చొప్పున స్థానాలకు ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒకచోట పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ కు సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత యూపీలో 144, బీహార్లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్లో 52, హిమాచల్ ప్రదేశ్లో 37, చండీగఢ్లో 19 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక ఈ విడతలో అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలు 5 ఉన్నాయి. అందులో ప్రధానంగా మోదీ పోటీ చేసే వారణాసి, కంగనా రనౌత్ బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్లోని మండి, ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో నటుడు రవి కిషన్, అదేవిధంగా నటి కాజల్ నిషాద్, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బరిలో ఉన్నారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ 7వ విడత ప్రచారం ముగిసింది. జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక 7వ విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ 13 చొప్పున స్థానాలు ఉన్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశాలో 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లోని ఒకచోట పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇక 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పంజాబ్లో అత్యధికంగా 328 మంది, ఆ తర్వాత యూపీలో 144, బీహార్లో 134, ఒడిశాలో 66, జార్ఖండ్లో 52, హిమాచల్లో 37, చండీగఢ్లోని 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ విడతలో అందరినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలు 5 ఉన్నాయి. అందులో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, కంగనా రనౌత్ బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్లోని మండి, ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో నటుడు రవికిషన్, నటి కాజల్ నిషాద్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బరిలోకి దిగారు. మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 7వ విడత ఎన్నికలు రేపు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇది ఆఖరి ఎన్నిక అని చెప్పుకోవాలి. దాదాపు మనం చూసుకుంటే దాదాపు జూన్ 1న 8 రాష్ట్రాల పరిధిలో ఉన్న 57 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరగబోతా ఉంది. లోక్సభ 7వ విడతకు సంబంధించి ఈ ఎన్నికతో ముగియబోతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంగా పోతా ఉంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ యథావిధిగా కంటిన్యూ కాబోతా ఉంది. 57 నియోజకవర్గాలకు గాను ఇందులో ఒక నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ కూడా పోటీ చేస్తా ఉన్నారు. అయితే వారణాసితో పాటుగా బరిలో ఉన్నటువంటి మోడీ కూడా బరిలో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బాలీవుడ్ కి సంబంధించినటువంటి నటులు కూడా ఈసారి బరిలో ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ పోలింగ్ జరగబోతా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో దాదాపు మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో 13 చోట్ల స్థానాల్లో పోలింగ్ జరుగుతా ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో 9 స్థానాలు, బీహార్ లో 8 స్థానాలు, అదేవిధంగా ఒడిశాలో 6 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్ లో 4 స్థానాలు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ తో పాటుగా మిగతా ప్రాంతాలలో కూడా పోలింగ్ జరుగుతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పోలింగ్ ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ సిద్ధం చేస్తా ఉంది. అత్యధికంగా కూడా బరిలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రానికి చూసుకుంటే అత్యధిక బరిలో ఉన్నటువంటి రాష్ట్రంలో పంజాబ్ మనకు కనిపిస్తా ఉంది. పంజాబ్ లో అత్యధికంగా 332 మంది బరిలో ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా మనం చూసుకుంటే అత్యధికంగా కూడా మనం చూసుకుంటే పంజాబ్ తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఆఖరిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి
పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ కంప్లీట్ చర్యలు చేపడతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ముందస్తు చర్యలో భాగంగా నిన్నటికే ప్రచారం కూడా ముగిసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి యూపీలో దాదాపుగా కూడా 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్ లో మనం చూసుకుంటే దాదాపు 134 మంది అభ్యర్థులు ఉన్నారు. ఆ తర్వాత ఒడిశాలో మనం చూసుకుంటే ఒడిశాలో దాదాపు 66 మంది ఉన్నారు. దాదాపు హిమాచల్ ప్రదేశ్ లో 37 మంది, ఛత్తీస్గఢ్ లో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. దాదాపు 5 రాష్ట్రాల వైపు కొంత 5 నియోజకవర్గాల ప్రత్యేకత కూడా చోటు చేస్తుందని చెప్పుకోవాలి. సినీ ప్రముఖులతో పాటుగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రికి సంబంధించి మంత్రివర్గం కూడా ఉండడం ఆసక్తిలకు ఉంది. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి పూర్తిగా కూడా ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సర్వత్రా ఏర్పాట్లను చేసింది. 7వ విడత చివరి ఎన్నిక కావడంతో కంప్లీట్ గా కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇది భారతదేశానికి కూడా అండ్ 2024లో లోక్సభ ఎన్నికలలో ఆఖరి విడత పోలింగ్ కాబట్టి ప్రముఖ నాయకులు అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రముఖులు కూడా 5 ప్రముఖ స్థానాలు కూడా ఉండబోతున్నాయి. వీటిల్లో పర్టికులర్గా ఏ విధంగా ఉండబోతుంది పోలీస్ బందోబస్తు ప్రాణి? దేశానికి సంబంధించిన ఆఖరి ఎన్నిక కావడంతో పూర్తిగా కూడా నిర్వహించేందుకు కంప్లీట్ గా కూడా ఎన్నికల కమిషన్ ముందస్తు చర్యలు చేపడతాము. దాదాపుగా కూడా 8 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుపుతా ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలను కూడా ఇక్కడ ప్రదేశం మోహరిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.